ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 11వ తేదీ 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి. ఈరోజు ఏకాదశి. ఈరోజు సూర్యోదయం 6 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 39 నిమిషాలకు. ఈరోజు బుధవారం, తిథి శుక్ల ఏకాదశి, రాత్రి 1 గంట 8 నిమిషాల వరకు. నక్షత్రం రేవతి పగలు 11 గంటల 46 నిమిషాల వరకు. తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది. యోగం వరీయాన్ యోగం సాయంత్రం 6 గంటల 45 నిమిషాల వరకు. కరణం వణిజకరణం పగలు 2 గంటల 25 నిమిషాల వరకు. భద్రకరణం రాత్రి 1 గంట 8 నిమిషాల వరకు. అమృత గడియలు పగలు 9 గంటల 32 నిమిషాల లగాయతు 11 గంటల 1 నిమిషం వరకు. తిరిగి అమృత గడియలు మరలా రాత్రి 3 గంటల 13 నిమిషాల లగాయతు 4 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 48 నిమిషాల లగాయతు 4 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 48 నిమిషాల లగాయతు 12 గంటల 31 నిమిషం వరకు. వర్జం తెల్లవారుజామున 6 గంటల 10 నిమిషాల లగాయతు. ఈరోజు బుధవారం ఏకాదశి. సర్వేషాం మోక్ష ఏకాదశి అంటారు. మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు, 12 నెలలు, ప్రతి నెల 2 ఏకాదశులు. ప్రతి ఏకాదశి కూడా చాలా విశేషమైనది. ఈ ఏకాదశిని మోక్ష ఏకాదశి అంటారు. మోక్షాన్ని అంటే ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉపవాస నియమాల్ని ధర్మాల్ని ఆచరించి ఆ భగవత్ సాన్నిధ్యంలో భగవత్ కైంకర్యంగా మనం చేసే పూజ ప్రార్థన ఇవన్నీ కూడా మోక్షానికి దారితీస్తాయి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి అని పెద్దలు చెప్తున్నారు. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.